చిన్నారి చిట్టి కథలు. పిల్లలు మీకు కథ చెప్పనా? రామాపురంలో ఒక సన్యాసి ఉండేవాడు. ఆ సన్యాసి కొండ మీద నివసిస్తూ కాలం గడుపుతూ ఉండేవాడు. ఆ సన్యాసి కింద కొంతమంది శిష్యులు కూడా ఉండేవారు. రోజు ప్రాతకాలంలో లేచి సన్యాసి గారికి కావలసిన సమిదలు, పూజకు కావలసిన పూలు, పండ్లు అన్నీ తెచ్చిపెడుతుండేవాళ్ళు ఆ శిష్యులు. రోజు ఉదయాన్నే సన్యాసి గారు లేచి స్నానం ఆచరించి చక్కగా విభూది రేఖలు ధరించి పూజలో కూర్చుని చక్కగా అమ్మవారి పూజ చేసుకుని తర్వాత భోజనం తర్వాత చక్కగా ధ్యానం చేసి హాయిగా నివసిస్తూ కాలం గడుపుతూ ఉన్నారు. సాయంత్రం తపస్సు చేయటం, ఇలా కాలం గడుపుతూ ఉండగా కట్టుకోవటం, మడి వస్త్రాలు ధరించి రోజు పూజా కార్యక్రమాలు పూర్తి చేయటం చేస్తుండేవాడు. పూజా కార్యక్రమాలు పూర్తి చేశాక ఆయన యొక్క పట్టు వస్త్రాలని చక్కగా కొక్కికి ధాన్యానికి ఆరేసుకుని ఉండేవాడు. ఇలా కాలం గడుపుతుండగా ఆయన యొక్క వస్త్రాలు చిరిగినట్టు గమనించారు ఆ సన్యాసి గారు. మర్నాడు ఆ శిష్యులందరినీ, నా యొక్క పట్టు వస్త్రాలు చిరిగి ఉన్నాయి, మీకేమన్నా తెలుసా అని అడిగాడు ఆ సన్యాసి గారు. వారందరూ, మేము మీ యొక్క శిష్యులం స్వామి, మాకు వాటి గురించి మాకు అంతగా తెలీదు అన్నారు ఆ శిష్యులు. ఏ విధంగా నా పట్టు వస్త్రాలు చిరిగినాయా అని సన్యాసి గారు ఆలోచిస్తూ ఉండేవారు. ఒకరోజు ఆయన పూజా కార్యక్రమంలో కూర్చుండగా ఆయన కొక్కి మీద పట్టు వస్త్రాన్ని చూస్తూ ఉన్నాడు. అక్కడ ఒక ఎలుక వచ్చి ఆయన పట్టు వస్త్రాలు కొట్టేయడం ఆయన గమనించాడు. ఇదంతా ఆ మూషికం వల్లనే నా పట్టు వస్త్రాలు చిరిగి ఉన్నాయి, మన శిష్యులు చాలా మంచివాళ్ళు అని అనుకున్నాడు. ఈ మూషిక బారి నుంచి నా పట్టు వస్త్రాన్ని ఎట్టా కాపాడుకోగలుగుతాను అని ఆ సన్యాసి గారు ఆలోచించారు. ఎలుకని సంహరించేది పిల్లే కదా, ఆ పిల్లిని కనుక పెంచుకున్నామంటే ఎలుకని తినేస్తుంది, అప్పుడు నా పట్టు వస్త్రాలు బాగుంటాయి, నా మనసంతా తపస్సు మీద లగ్నం చేయొచ్చు, హాయిగా ఉంటుంది అనుకున్నాడు. అప్పుడు ఆయన తనకున్న శిష్యులకు చెప్పి ఒక పిల్లిని తీసుకురమ్మని చెప్తాడు. ఆ శిష్యులందరూ వెళ్ళి ఒక చిన్న పిల్లి కోనని పట్టుకొస్తారు. ఆ పిల్లి కోనని పెంచి పెద్ద చేస్తారు. ఆ పిల్లి ఎలుకని పట్టుకోవడానికి సంచరిస్తూ ఉంటుంది. రాత్రి పగళ్ళు ఎప్పుడైతే ఎలుక దొరుకుతుందా అని చూస్తూ ఉంటుంది ఆ పిల్లి. కొంతకాలం అయ్యాక ఆ పిల్లి బక్క చిక్కపోవడం గమనిస్తారు సన్యాసి వారు. అయ్యో, మంచిగా తెచ్చిన పిల్లి బక్క చిక్కిపోతోంది, దీనికి ఎట్లాగా ఆహారం ఎట్లా పెట్టాలా అని ఆలోచిస్తారు. ఆ పిల్లి బక్క చిక్కి సన్యాసుల వారు తపస్సు చేసుకుంటుండగా మ్యావ్ మ్యావ్ అని అరుస్తూ ఆయన తపస్సుని భంగం చేస్తూ ఉంటుంది. ఆ పిల్లికి ఆహారం లోపం వల్ల ఇట్లా అయిపోయింది, పిల్లికి ఆహారం పాలే కదా, పాలు కావాలంటే మనం ఒక మంచి ఆవును పెంచుకుంటే బాగుండు అనుకుంటాడు సన్యాసి గారు. సరే, వారి పరివారంతో అవన్నీ చెప్పగానే వాళ్ళు ఒక మంచి ఆవును తీసుకొస్తారు. ఆ మంచి ఆవు కొంతకాలం పాలిస్తూ ఉంటుంది దాని యొక్క బలం చేత. కొంతకాలం అయ్యాక అది కూడా పక్క చిక్కడం మొదలు పెడుతుంది. అయ్యో, తెచ్చుకున్నప్పుడు ఆవు చాలా బలంగా ఉంది, కొన్ని రోజులు పాలిచ్చింది, ఆ పిల్లి పాలు తాగింది, హాయిగా ప్రశాంతంగా తపస్సు చేసుకోగలిగాను నేను, కానీ ఇప్పుడు పిల్లి మళ్ళీ అరవడం మొదలుపెట్టింది, ఆవు పక్క చిక్కిపోయి ఆవు కూడా శోషించింది,
దీనికి కారణం ఏంటి, ఏ విధంగా ఆవును మనం పరిరక్షించుకోగలుగుతాము అని ఆలోచిస్తాడు సన్యాసి గారు. ఆవును పరిరక్షించుకోవాలంటే ఒక కమతగాడిని పెట్టుకుంటే ఆ కమతగాడి గడ్డి తీసుకొచ్చి వేస్తూ ఉంటాడు. ఆవు బలంగా ఉంటుంది. ఆవు ఇచ్చిన పాలతో పిల్లి చక్కగా పుష్టిగా తయారవుతుంది. నా ఎలుకని పట్టుకోగలుగుతుంది. అప్పుడు నా వస్త్రాలన్నీ బాగుంటాయి. నేను హాయిగా తపస్సు చేసుకోగలుగుతాను అనుకుంటాడు సన్యాసి. సరే, ఆ విధంగా ఆలోచించాక వాళ్ళ పరివారానికి చెప్పి మళ్ళీ కమతగాడిని పట్టుకురండి, మనకు ఆవుగా ఆహారం లోపిస్తోంది, కమతగాడు ఉంటే కనుక గడ్డిని వేస్తాడు, ఆవు బాగుంటుంది, అప్పుడు మనందరం బాగుంటాం, చక్కగా మనందరం పూజలు చేసుకోగలుగుతాం, తపస్సు చేసుకోగలుగుతాం అని చెప్తాడు. సన్యాసి గారు చెప్పినట్టే వారి పరివారం అంతా వెళ్ళి మంచి కమతగాడిని తీసుకొస్తారు. ఆ కమతగాడు ఆవుకి గడ్డి వేస్తూ కొంతకాలం హుషారుగా ఆనందంగా కాలం గడిపేస్తూ ఉంటాడు. కొంతకాలం అయ్యాక ఆ కమతగాడికి చేయడానికి శక్తి లేకుండా పోతుంది పని అంతా. అయ్యో, ఇంతకాలం బాగుంది అనుకుంటుంటే మళ్ళీ సమస్య వచ్చింది మనకి, మళ్ళీ తపస్సుకి విఘ్నం కలుగుతోంది, ఈ విధంగా ఉంటే మనం తపస్సు చేయలేము, మనకు మోక్షం రాదు, ఎట్లాగా అని ఆలోచిస్తారు పరివారంతో పాటు సన్యాసి గారు కూడా. అప్పుడు సన్యాసి గారికి ఒక ఆలోచన వస్తుంది. కమతగాడిని చూసుకోవాలంటే ఎవరైనా అన్నం వండి పెట్టాలి, అన్నం వండి పెట్టాలంటే అది ఒక స్త్రీ వల్లే అవుతుంది, మనమే వివాహం చేసుకుంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది సన్యాసి గారికి. సన్యాసి గారు చక్కటి స్త్రీ వచ్చి మనకు బాగుంటుంది అని ఆలోచించాక మంచి అమ్మాయిని చూసి వివాహం చేసుకుంటారు సన్యాసి గారు. సన్యాసి గారు వివాహం చేసుకున్న తర్వాత ఆమె ఆ కమతగాడికి అన్నం వండి పెట్టింది. కమతగాడి మంచి గడ్డి వేస్తే ఆవు బాగుంటుంది, ఆవు మంచి పాలు ఇస్తుంటే పిల్లి చక్కగా ఉంటుంది, తర్వాత దానివల్ల ఎలుక బాధ పోతుంది. సన్యాసి గారి పట్టు వస్త్రాలు కూడా చక్కగా కళకళలాడుతూ ఉంటాయి. ధ్యానంలో చేసుకుంటూ ఉంటాడు, పూజా కార్యక్రమాలను నిర్వర్తిస్తూ ఉంటాడు. అంతా ఆనందదాయకంగా ఉంటారు వాళ్ళ పరివారం అంతా. ఇదంతా చుట్టూ చూస్తున్న జనమంతా అంటారు, ఇదొరకన్నా సన్యాసి గారు చాలా బాగున్నారు, ఆనందంగా ఉన్నారు, పూజలు ఎక్కువ చేస్తున్నారు, మంచి తపస్సు చేస్తున్నారు, ఆయనకి మోక్షం లభించేటట్టు ఉంది అని అనుకుంటారు. అలా కొంతకాలం సాగాక, స్వామి మీరు ఇక్కడే ఉండి తపస్సు చేసుకుంటూ ఉండి రకరకాల కష్టాలు పడుతూ పైనుంచి కొండ దిగి కిందకు వస్తూ పోతూ ఉండటం వలన చాలా కష్టాలు అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు కన్నా కష్టాలు ఎక్కువైనాయి మళ్ళీ మీకు. మీరు ఆ కొండ దిగేసి ఊరు ప్రాంతంలోకి వచ్చేసి ప్రజలందరిలో సుఖంగా ఉంటే హాయిగా ఉంటుంది అంటారు. సరే, ఇదేదో బాగుంది కదా ప్రజలందరూ చెప్పింది అనుకుని సన్యాసి గారు కొండ దిగి ప్రజల్లో అందరి దగ్గరికి వచ్చేసి ప్రజల్లో అందరిలో కలిసిపోయి ఆనందంగా ఉండటం మొదలుపెట్టారు.